Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Revelation, chapter 4, verse 11. ఈ దినం మన ధ్యానం కొరకు ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం నుండి తీసుకొనబడింది. Thou art worthy, O Lord, to receive glory and honor and power. ప్రభువా మా దేవా, మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడు అని John is describing his vision of 24 elders near the throne of God in heaven. యోహాను పరలోకములో సింహాసనం చుట్టూన్న 24 పెద్దలని ఆయన వివరిస్తూ ఉన్నాడు. In this verse, ఈ వచనంలో the 24 elders recognize that God deserves the glory, honor and power because he is sovereign. 24 పెద్దలు గ్రహించినది ఏమిటంటే మహిమ ఘనత ప్రభావములు ఆయనే పొందనర్హుడు అన్న సంగతి వాళ్ళు గ్రహించారు. Because he is sovereign. ఎందుకంటే ఆయన సార్వభౌముడై ఉన్నాడు. He rules the universe as its creator. ఆయన విశ్వమంతటిని కూడా ఒక సృష్టికర్తగా పరిపాలిస్తుంటాడు. As a creator he rules the universe. ఒక సృష్టికర్తగా ఆయన విశ్వమంతటిని పరిపాలిస్తాడు. Genesis 1:1 affirms that he was in the beginning and created the heavens and earth. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో నిశ్చయంతో చెప్పబడిన మాట, ఆయన ఆదియందు ఆయన ఉన్నవాడు, ఆయనే సమస్తను సృష్టించినవాడు. He created heavens and the earth. భూమి ఆకాశములను సృష్టించినవాడు. Theologians use the term ex nihilo. వేదాంతులు ఈ పదాన్ని ఏమన్నారంటే ఎక్స్ నిహిలో. ఎక్స్ నిహిలో అనే మాట అంటే అర్థం ఏమిటంటే అవుట్ ఆఫ్ నథింగ్, అంటే శూన్యములో నుండి. when referring to God's creative power they used this word. దేవుని యొక్క సృజనాత్మకమైన శక్తిని సూచిస్తూ ఈ పదాన్ని ఉపయోగించారు వాళ్ళు. Hebrew 11:3 comments that the universe was formed by the word of God. హెబ్రీ 11:3లో ఏమని వ్యాఖ్యానించబడిందంటే విశ్వమంతా కూడా దేవుని మాట వలన సృష్టించబడింది. So God spoke everything into creation. కాబట్టి దేవుడు సమస్తమును కలుగునుగాక అని ఆయన మాట చెప్పినాడు ఆయన. And it was created. అది సృష్టించబడింది. Only our all powerful God could do that. ఇది కేవలం మన సర్వశక్తిమంతుడైన దేవుడు మాత్రమే చేయగలడు. This verse assures us that creation came into existence because it was God's will. ఈ వచనం ఏమో నిశ్చయపరుస్తుందంటే ఈ సృష్టి అంతా కూడా సృష్టించబడడానికి దేవుని యొక్క చిత్తమై ఉన్నది. So because it is God's will it is created. అది దేవుని యొక్క ఇష్టం, అది దేవుని యొక్క చిత్తాన్ని బట్టి సృష్టించబడింది. చిత్తం కనుక, ఆయన చిత్తం కనుకనే సృష్టించబడింది. Certainly creation does not exist by accident. నిశ్చయముగా సృష్టి అనేది ఏదో ప్రమాదవశాత్తుగా అది ఉండేది కాదు. By an act of his will God spoke everything into existence. ఆయన చిత్తమును బట్టి సమస్తమును కూడా కలుగునుగాక అని పలికాడు. He only dictated all the laws of the nature. ఆయన మాత్రమే ఈ ప్రకృతిలో నియమాలన్నింటినీ కూడా శాసించినవాడు. Suppose gravitational force is there. ఆకర్షణ, భూ ఆకర్షణ శక్తి ఉందనుకోండి. So and so flower is having so and so color. ఫలానా పువ్వు పుష్పానికి ఈ రంగు ఉండాలి. So and so fruit is having a different taste. ఫలానా పండు దానికి ఈ రకమైన రుచి ఉండాలన్న. Everything it is created by him. ప్రతిదీ కూడా ఆయన ద్వారానే సృష్టించబడింది. Furthermore, ఇంకా ముందుకు చూస్తే every human being owes his or her existence to God's creative work. ప్రతి మానవుడు కూడా దేవుని యొక్క సృజనాత్మకమైనటువంటి ఆ మాటకి వారు లోబడి ఉన్నారు. So they should be they owe to God. వారు దేవునికి రుణపడి ఉన్నారు. The living and true God is the creator. కాబట్టి నిజమైన సజీవుడైన దేవుడే సృష్టికర్త అయినవాడు. And he is worthy to receive our praise. ఆయన మన స్తుతులు పొందనర్హుడై ఉన్నాడు. As we continue to look at the description of worship displayed in Revelation 4 and 5. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 5వ అధ్యాయాల్లో రాయబడినటువంటి ఈ ఆరాధన వర్ణన గురించి మనకి ముందుకు సాగుతాం. In order to learn from heavenly worship, పర సంబంధమైన ఆరాధన నుండి మనం నేర్చుకొనులాగున, and to copy it how the earthly worship should be, భూ సంబంధమైనటువంటి ఆరాధన ఏ విధంగా ఉండాలి అనే దానికి we are going to focus on the second of the 5 episodes of worship found in these chapters. ఈ అధ్యాయంలో ఉన్నటువంటి 5 రకాల ఆరాధనలో నుండి రెండవ సంగతిని మనం చూస్తున్నాం. And this comes from the worship of the 4 living creatures now joined by the 24 elders. ఇప్పుడు ఈ 4 జీవులు 24 పెద్దలతో కలిసి ఆరాధనలో వారు కలిసి ఆరాధిస్తున్న సంగతి చూస్తున్నాం. They represent the redeemed people, both Jews and Gentiles. వారు విమోచించబడిన ప్రజలకి వారు సూచనగా, అంటే యూదుల్లో నుండి అన్యజనుల నుండి కూడా వచ్చారు. And it is described as follows. ఈ విధంగా అది వివరించబడింది. ఇంకా in Revelation
Whenever the living creatures give glory and honor and thanks to him who sits on the throne. కాబట్టి ఈ జీవులు ఎప్పుడెప్పుడైతే ఆ సింహాసన ఆసీనుడై ఉన్న వానికి కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ ఆయన ఆరాధిస్తూ And ఉంటారు. who lives forever and ever. ఆయన యుగయుగములు సజీవుడైనటువంటి The దేవుడు. 24 elders fall down before him who sits on the throne. 24 పెద్దలు సింహాసన ఆసీనుడై ఉన్న వాని ఎదుట వారు సాగిల పడుతున్నారు. And worship who lives forever and ever. యుగయుగములు జీవించున్న వానిని And ఆరాధిస్తున్నారు. cast their crowns before the throne. వారి కిరీటములు సింహాసనం ఎదుట What పడవేస్తున్నారు. they are saying. ఏం చూస్తా ఉన్నారు వాళ్ళు అక్కడ? Revelation. What they are saying. వాళ్ళు ఏమని చెప్తున్నారు? Revelation 4:9-11. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 9 నుండి 11 వచనాలు. You are worthy, O Lord, to receive glory and honor and power, for you created all things, and by your will they exist and were created. ఆ 24 పెద్దల సింహాసనం ఆసీనుడై ఉండు వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టించబడింది. Let us see 7 important things about what we can learn about worship from this passage. ఈ భాగంలో నుండి ఆరాధనకి సంబంధించినటువంటి విషయాల్లో 7 ప్రాముఖ్యమైన సంగతులు ఏమున్నాయో మనం చూద్దాం. Number 1. మొదటిది, Worship involves ascribing ultimate worth to God. ఆరాధనలో దేవునికి అత్యంత గొప్పదైనటువంటి అర్హతలని మనము ఆరోపించాలి. The 24 elders in Revelation 4:11 declare, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనంలో ఉండి 24 పెద్దలు ఏమని వివరిస్తున్నారంటే, God alone is worthy to receive glory and honor and power. దేవుడు మాత్రమే మహిమ ఘనత ప్రభావం పొందనర్హుడు. This reveals a fundamental truth about worship. ఇది ఆరాధన గురించిన ఒక పునాది అయిన సత్యాన్ని గురించి It is మాట్లాడుతుంది. rooted in recognizing God supreme value and worth. అప్పుడు దేవుడు ఎంతో ఔన్నత్యమైనటువంటి ఆ విలువైన వాడు, అర్హత కలిగి ఉన్నవాడు అనే దానిలో వేరుపారు. All creation gets its value from God. సృష్టి అంతా కూడా దేవుని యొద్ద నుండే విలువను పొందుతా Yet ఉంటుంది. he alone is inherent worth that does not come from any source outside of himself. ఆయన మాత్రమే అన్నిటి కూడా ఆయన అర్హుడై ఉన్నాడు. ఆయన Worship therefore joyfully ascribes the unequaled worth back to him. అందుకనే ఆరాధనలో దేని కూడా సమాంతరం కానిటువంటివి ఆయనకు ఆరోపించబడతా ఉంటాయి. We cannot compare anything with him in worship. ఆరాధనలో దేనిని కూడా ఆయనకి సమానుడుగా మనం చేయడానికి లేదు. He is the only worthy God. ఆయన మాత్రమే యోగ్యుడైన It దేవుడు. is about proclaiming through words and songs. ఇది మాటల ద్వారా పాటల ద్వారా మనం ప్రకటన చేస్తా Through ఉంటాం. actions and thoughts that God is worthy of all praise and devotion. క్రియల ద్వారా తలంపుల ద్వారా కూడా దేవుడు మాత్రమే మహిమ ఘనత ప్రభావములకు అర్హుడు అని మనం So తెలియపరుస్తాం. in worship the first thing is ఆరాధనలో మొదటి సంగతి ascribing ultimate worth to God. కాబట్టి దేవునికి సమస్తమైనటువంటి అర్హతలని ఆయనని అర్హుడుగా మనం చేయటం. Secondly, రెండవది, worship responds to seeing God's glory and power. ఆరాధనలో దేవుని యొక్క మహిమ, ఆయన యొక్క శక్తి ప్రభావాన్ని మనం చూస్తూ స్పందిస్తూ ఉంటాం. That is our response. అదే మన యొక్క స్పందన. In Revelation 4:11, ప్రకటన గ్రంథం 4:11 the elders worship in a direct response to the vision of God's glory. పెద్దలు దేవుని మహిమను గురించిన ఆ దర్శనంలో నేరుగా వారు స్పందిస్తూ ఇక్కడ చెప్తున్నారు. Directly they are seeing నేరుగా వాళ్ళు చూస్తా ఉన్నారు, and they ప్రత్యక్షంగా are responding వారు స్పందిస్తా ఉన్నారు. because that glory is flooding the heavenly temple. ఎందుకంటే ఆ మహిమ పరలోక దేవాలయం నుండి ప్రవహిస్తా ఉంది. And his sovereign reign from the throne described in verses 2-7. 2 నుండి 7 వచనాల్లో సార్వభౌమైనటువంటి ఆ పరిపాలన సింహాసనం నుండి కలుగుట వాళ్ళు చూస్తున్నారు. So their worship flows from beholding God's majesty and power. వారి ఆరాధన దేవుని యొక్క మహిమ సింహాసనం ఉన్నటువంటి మహిమ ప్రభావాన్ని చూచి వాళ్ళకి ఆ ఆరాధన ప్రవహిస్తారు. And not because of any external prompting. It is not guided by any other thing. వేరే ఇతర విషయాలను బట్టి వాళ్ళు ప్రోత్సహించబడి కాదు. No one is leading them into this worship. ఈ ఆరాధన ఎవరు కూడా వాళ్ళనే నడిపించడం లేదు. It comes from within. వారిలో నుండి వచ్చిన ఆరాధన. God's splendor and sovereignty inherently elicit heartfelt praise and humble reverence for him. దేవుని యొక్క ఘనత ప్రభావం ఇవన్నీ కూడా హృదయపూర్వకమైనటువంటి మన ఆరాధన అన్ని కూడా ఆయన కలిగి ఉంటున్నాయి, ఆయన చెంది ఉన్నాడు. By seeing those things, వాటిని చూసి nobody is telling them inherently it is coming out of them. ఎవరు ఏమి చెప్పడం కాదు, కానీ వారిలో నుండే వస్తా ఉంది ఆయనను It ఆరాధించాలనేది. seems from this passage that worship happens most authentically when God's greatness is apprehended, that is seen. దేవుని యొక్క When you see God's greatness, when you see, then automatically worship comes. దేవుని యొక్క గొప్పతన మహిమను చూసినప్పుడు నీలో నుండే ఆరాధన తనంతట అదే వస్తూ ఉంటుంది. So for example, ఉదాహరణకి when you see a beautiful painting, నీవు ఒక చక్కని అందమైన ఒక పెయింటింగ్ చూసినప్పుడు immediately in awe
with so awesomeness, immediately you will say, who painted it? వెంటనే దాని గురించి ఆ గొప్పతనాన్ని చూసినప్పుడు ఆహా ఎంత అద్భుతంగా ఉంది, ఎవరు ఈ చిత్రాన్ని వేసింది Immediately the అనుకుంటావు. respect will flow from your heart towards the painter. వెంటనే ఆ చిత్రాన్ని వేసిన ఆ వ్యక్తి ఎడల నీలో నుండి ఒకలాంటి ఒక గౌరవం అనేది నీలో నుంచి వస్తుంది. Nobody need to tell it. అది ఎవరు నీకు చెప్పవలసిన అవసరం లేదు. Inherently it will come out. కాబట్టి దానంతట అదే నీలో నుండి వస్తుంది. So first thing is, మొదటిది as in worship, ఆరాధనలో ultimate worthiness must be ascribed to God. కాబట్టి అంతిమమైనటువంటి ఆ యొక్క అర్హతలు దేవునికే మనం ఆరోపించాలి. ఆయనే యోగ్యుడు. ఆయనే యోగ్యుడని చెప్పాలి. Secondly, రెండోది, by seeing his power and glory, the worship must come. ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క ప్రభావం, బలమును చూసినప్పుడు దానంతట అది నీలో నుండి ఆరాధన రావాలి. And thirdly, మూడవది, worship exalts God as the source and sustainer of all things. ఆరాధన దేవుని ఘనపరుస్తుంది. అన్ని సమస్తమునకు ఆయనే ఆధారమై ఉన్నవాడుగా దేవుని ఘనపరిచేదిగా. The elders' song of praise highlights God as a creator. పెద్దలు వారి పాటలో ఏమని చెప్తున్నా అంటే దేవుని యొక్క సృష్టికర్తగా ఆరాధిస్తున్నారు. In verses 4:11 of Revelation, ప్రకటన గ్రంథం 4:11 for you created all things. కాబట్టి నీవు సమస్తమును సృష్టించితివి. Worship glorifies God as the source. God is as the source and sustainer of all things. ఆరాధన దేవుడే సమస్తమునకు ఆధారభూతుడై ఉన్నవాడుగా ఆయన ఆరాధిస్తా ఉంటాం. Both seen and unseen things. అది రెండు దృశ్యమైనవి అదృశ్యమైనవి కూడా. Since God made all things through Christ, దేవుడు సమస్తము క్రీస్తు ద్వారా చేసినాడు కాబట్టి, and in him all things consist or hold together. ఆయన యందే సమస్తమును ఉన్నవి. That is what we read in Colossians 1st chapter. అది కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో మనం verses 16 and 17. 16-17 వచనాలు. So our worship should rightfully acknowledge him as the source and purpose of all creation. కాబట్టి మన యొక్క ఆరాధన సర్వ సృష్టికి ఆయనే ఆధారభూతుడని ఒప్పుకునేదిగా ఉండాలి. And he is supreme over all. అన్నిటిపైన ఆయనే ఔన్నత్యం గలవాడు. And he is worthy of our praise. ఆయనే మన స్తుతులకు అర్హుడు, యోగ్యుడై ఉన్నాడు. So he is thirdly, he is the source and sustainer of all things. మూడవదిగా అన్నిటికీ ఆయనే ఆధారమై ఉన్నాడు. And fourthly, నాలుగవది, worship calls for complete surrender to God's authority. ఆరాధనలో మన సంపూర్ణంగా దేవుని యొక్క అధికారానికి ఒప్పుకోవలసిందిగా కోరబడుతున్నాం. The elders casting their crowns before God's throne. పెద్దలు దేవుని యొక్క సింహాసనం ఎదుట తమ కిరీటములను పడవేసినారు. That illustrates worship as a willful act of submission and surrender to God's supreme authority. ఇదేమి చూపిస్తుందంటే ఆరాధన మన ఇష్టపూర్వకంగా మనము దేవుని యొక్క ప్రభుత్వానికి అప్పగించుకొనుట అనేది సూచిస్తుంది. For them nothing is held back. అంటే వారికి అంటూ తమకంటూ ఇంకేమీ ఉంచుకోవడం కాదు. Their praise and allegiance to him are total without exception. వారి యొక్క స్తుతి ఆరాధన పూర్తిగా ఏ మినహాయింపు లేకుండా అంతా దేవునికి అర్పిస్తారు. Likewise our worship of him should also be shaped by recognizing him as the rightful Lord over every aspect of our lives. ఆ విధంగానే మనం ఆరాధనలో కూడా అన్ని విషయాల్లో కూడా ఆయనే ఆధారమైన, ఆయనే యోగ్యుడై ఉన్నాడని ఒప్పుకోవాలి. And in true worship we bow before him unreservedly. నిజమైనటువంటి ఆరాధనలో మనకంటూ ఇంకేమీ పెట్టుకోకుండా ఆయన ఎదుట సాగిలపడాలి. Fifthly, ఐదవది, worship involves physical acts of reverence. ఆరాధనలో భౌతిక సంబంధమైనటువంటిది ఆయనను మనం గౌరవించేటువంటి క్రియలు కూడా ఉన్నాయి. Revelation 4:10. ప్రకటన గ్రంథం 4:10లో The elders respond physically by falling down and casting their crowns before God's throne in humble reverence. పెద్దలు భౌతికంగా స్పందిస్తా ఉన్నారు. ఆ దేవుని సింహాసన ఆసీనుడై ఉన్న దేవుని ఎదుట వారు ఎంతో వినయంగా తమ కిరీటాలు మోకాళ్ళుని సాగిలపడ్డారని తమ కిరీటం పడవేసినారు. From this we learn that worship appropriately includes physical expressions and postures. దీని నుండి మనం నేర్చుకునేది ఆరాధనలో భౌతిక సంబంధమైనటువంటి అంటే మోకరించుట ఇవి కూడా దానిలో ఉన్నాయి. Something like kneeling, అంటే మోకరించుట, lifting hands, చేతులు పైకెత్తుట, మన సాగిలపడుట, laying prostrate before God. దేవుని ఎదుట మనం సాగిలపడుట. So note the times in the chapters when the elders fall down before the Lord in worship. ఆరాధనలో పెద్దలు ప్రభు ఎదుట వారు సాగిలపడినటువంటి విషయాలన్నీ కూడా గమనించాలి. So through both our bodies and our spirits we worship. మన శరీరంతో మన ఆత్మతో కూడా మనం దేవుని ఆరాధిస్తాం. By acknowledging the greatness and superiority of God. దేవుని యొక్క ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని ఒప్పుకుంటూ. And in a physical way also we will show it. భౌతిక రూపంలో కూడా మనం దానిని చూపించాలి. So it appears that our worship should involve reverent physical acts of devotion. కాబట్టి మన ఆరాధనలో మనము దేవుని ఎడల మన యొక్క భౌతిక సంబంధమైన క్రియల ద్వారా కూడా ఆయనను మనము ఘనపరుస్తున్నట్టు చూపించాలి. So in చూపించాలి. worship we should not behave as we like physically. అందుకనే
అందుకని ఆరాధనలో భౌతికంగా కూడా శారీరకంగా మనకి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించడానికి లేదు. Even King Solomon, great king, knelt down. సొలొమోను రాజు, మహా గొప్ప రాజు, ఆయన కూడా సాగిలపడ్డాడు, So as far మోకరించాడు. as possible, yes, physically also we have to show forth our devotion. సాధ్యమైనంత వరకు భౌతికంగా కూడా మనము దేవుని ఎడల ఆ గౌరవాన్ని చూపించాలి. And sixthly, ఆరవది, worship looks ahead to the fulfillment of God's plans. ఆరాధన దేవుని యొక్క ప్రణాళికలు అవి నెరవేర్చబడబోయేదానికి ముందుకి భవిష్యత్తును కూడా చూపిస్తా ఉంది. The picture of worship in Revelation 4 points ahead of the culmination of God's redemptive plan in Christ. ప్రకటన 4వ అధ్యాయంలో ఈ ఆరాధనలో క్రీస్తు యొక్క విమోచన కార్యాన్ని గురించి కూడా And మాట్లాడతాం. also in 21st chapter in the first 5 verses. 21వ అధ్యాయంలోని మొదటి 5 వచనాల్లో కూడా It speaks చెప్పబడింది. of the creation of a new heaven and new earth, నూతన ఆకాశం, నూతన భూమి యొక్క సృష్టిని గురించి కూడా where there చెప్పబడింది. shall be no more pain. ఇక అక్కడ ఏ బాధ ఉండదు. The elders worship. It is energized and shaped by this promised hope. పెద్దలు ఈ వాగ్దానం చేయబడిన నిరీక్షణను బట్టి వారు ఆరాధన చేయడానికి బలపరచబడ్డారు. They celebrate God's worthiness to దేవుని- receive glory and honor and power. దేవుడే మహిమ, ఘనత, ప్రభావం, బలం పొందని అర్హుడు అని వాళ్ళు ఒప్పుకుంటూ They are చేశారు. having that anticipation in their minds. One day he is going to reign. ఒక దినాన ఆయన ఏలబోతున్నాడు అనేటువంటిది నిరీక్షిస్తూ వాళ్ళు His ఆరాధించారు. kingdom will be established forever. ఈ రాజ్యము శాశ్వత రాజ్యంగా స్థిరపరచబడబోతుంది. So there is a fulfillment of God's plans. కాబట్టి దేవుని ప్రణాళికల నెరవేర్పు కూడా ఉంది. And our worship should similarly connect what God has done in the past and what he promises to do in the future through Christ. అలాగే మన ఆరాధనలో దేవుడు గతంలో చేసిన కార్యాలను బట్టి భవిష్యత్తు కొరకు క్రీస్తు ద్వారా ఏమి చేయనే ఉన్నాడో, ఏమి వాగ్దానం చేశాడో దానిని నిరీక్షిస్తూ కూడా మనం ఆరాధన And చేస్తాం. seventhly and finally, 7వది ఆఖరిది, worship focuses entirely on God, not us. ఆరాధన పూర్తిగా ఆయన పైనే దృష్టి ఉంచడం, మన గురించి, మన మీద కాదు. Finally, in Revelation chapter 4, చివరికి ప్రకటన గ్రంథం 4వ the అధ్యాయంలో elders direct all their attention to God and not themselves. పెద్దలు వారి గమనిక గురి అంతా కూడా దేవుని పైనే పెడుతున్నారు, తమ పైన కాదు. They are talking about God only, not about their achievements. దేవుని గురించే మాట్లాడుతున్నారు, వారి యొక్క ఘనతల గురించి కాదు. While worship certainly involves us, కాబట్టి నిశ్చయంగా ఈ ఆరాధనలో మనము పూర్తిగా మన నిమగ్నమై ఉంటున్నాం కదా, ఉన్నప్పటికీ it is not about us nor even what has been around us. ఇది మనకి సంబంధించి మన గురించి కాదు, మనం చేసిన వాటి గురించి అస్సలు మాట్లాడడానికి లేదు. Worship is for an audience of one, that is the one is Lord Jesus. God is hearing. ఆరాధన అనేది ఆ వ్యక్తి ఆయనే వింటున్నాడు. ఎవరు? దేవుడు మాత్రమే. దేవుని కొరకే అది ఉండాలి. When we worship, we are called to lift our eyes above ourselves and focus completely on glorifying God. మనం ఆరాధన చేస్తున్నాం, మన కన్నులు పైకెత్తి ఆయన మాత్రమే మహిమపరచబడాల్సిందిగా అక్కడ చూపిస్తున్నాం. For who he is. ఆయన ఏమై ఉన్నాడు, ఎవరు ఆయన. God-centered worship brings freedom from self-interest and temptations of self-gratification and self-exaltation. దేవుడిని కేంద్రంగా పెట్టుకొని మనం ఆరాధన చేస్తున్నప్పుడు మన స్వయము, మనకు సంబంధించి మన ఏమీ కూడా ఇక అందులో ఉండకూడదు. So what is the conclusion today? కాబట్టి నేటి దినానికి ముగింపు ఏమిటి? This magnificent portrait of heavenly worship recorded in Revelation 4:10-11. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 10 నుండి 11 వచనాల్లో రాయబడిన పరలోకంలో జరిగేటువంటి ఆ మహిమాయుక్తమైన ఆ వైభవంతో కూడిన ఆరాధనలో It makes one truth resoundingly clear. ఇక్కడ ఒక సత్యము మరలా ప్రతిధ్వనిస్తున్నట్టు చూస్తున్నాం ఎంతో స్పష్టంగా. ఏమిటది? Worship is all about ascribing worth to our glorious and mighty God. ఆరాధన కేవలము మన మహిమ గల బలమైనటువంటి దేవుడికి మాత్రమే, ఆయనే యోగ్యుడు అని చెప్పటం. By looking at the example of the 24 elders, ఈ 24 పెద్దల ఆ యొక్క ఉదాహరణగా మనం చూస్తూ we gain a biblical model for what heartfelt worship should look like. కాబట్టి హృదయపూర్వకమైన ఆరాధన బైబిల్ పరమైనటువంటి ఆరాధన అనగా ఏమిటిదా అనేది మనం చూడొచ్చు. Our worship, both individual and corporate, మన ఆరాధనలు అంటే వ్యక్తిగతంగా, సంఘంగా, సమిష్టిగా చేసే ఆరాధనలో, and that worship must be grounded in God's supremacy over all things as he is creator and the source of ఆ ఆరాధన దేవుడు మాత్రమే సర్వ సృష్టికి ఆధారభూతుడు, ఔన్నత్యమైన వాడుగా ఉన్నాడనే ఆ సత్యములో మనము వేరుపారి ఆ పునాదిని బట్టి మనం ఆరాధించాలి. It should be fueled by seeing God's glory and responding to that revelation of his character and works. ఆయన యొక్క ఆ ప్రత్యక్షతను బట్టి ఆయన చేసినటువంటి ఆ క్రియలను ఆధారంగా దాన్ని గుర్తిస్తూ మనం చేసే ఆరాధన. Worship calls us to posture our lives
lives in humble submission to Christ's authority. ఆరాధన దేవుని యొక్క క్రీస్తు యొక్క అధికారానికి మనము శారీరకంగా కూడా మన విధేయతను చూపిస్తూ మనం చేయాలి. And also our minds, our hearts, our bodies also are engaged in joyful praise to God for who He is. మన మనసు, మన హృదయం, మన శరీరం అంతా కూడా ఆయన ఏమై ఉన్నాడో దానిని బట్టి గుర్తిస్తూ ఆరాధన చేయటం. As we grow closer to Him in worship, ఆరాధనలో మనం ఆయనకి సమీపంగా వస్తుండగా then this praise will echo our lives. ఈ కీర్తన మన జీవితంలో అట్లా ప్రతిధ్వనిస్తూ You ఉంటుంది. are worthy, O Lord, to receive glory and honor and power, for you created all things, and by your will they exist and were created. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండేను, దానిని బట్టి సృష్టించబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడివి. Amen and hallelujah to our God, the great King. ఆమేన్. మన గొప్ప రాజైన ఆ దేవునికి హల్లెలూయా, స్తుతి కలుగును గాక. May God make us true worshippers. దేవుడు నిజమైన ఆరాధికులుగా మనల్ని చేయను గాక. May God bless us. దేవుడు మనల్ని దీవించును గాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, how many times our worships deviate from the true pattern of worship. ఎన్ని పర్యాయాలు ప్రభా మా ఆరాధన విధానం నిజమైనటువంటి ఆరాధన విధానం నుండి భిన్నంగా అయిపోతుంది. O Lord, the worship must include thy ultimate worthiness. ప్రభా ఈ ఆరాధనలో నీవే ప్రభా ఆ అర్హుడవి అని ప్రభా మేము ఒప్పుకోవాలి. And thou art the creator and the sustainer of everything. నీవే సృష్టికర్తవి, సమస్తమును ఆధారభూతుడై ఉన్నావు. By seeing thy glory and power, we must respond in worship. నీ మహిమ, నీ ప్రభావమును బట్టి ప్రభా చూసినప్పుడు మేము ఆరాధించడానికి మేము స్పందనమాలో కలగాలి. Lord, completely surrendering to your authority, we have to worship. దేవా, మేము సంపూర్ణంగా మీ అధికారానికి లోబడుతూ ఆరాధించాలి. Not only our hearts and minds, physically also we must bow before. మా హృదయం, మనసు మాత్రమే కాకుండా భౌతికంగా కూడా మీ ఎదుట మేము సాగిలపడి ఆరాధించాలి. Anticipating the fulfillment of the prophecies, O Lord, we have to worship. ప్రవచనాల నెరవేర్పు ఉందని నిరీక్షిస్తూ మేము ఆరాధన చేయాలి. Like this, O Lord, the worship is entirely for you, not for us. ఈ విధంగా ప్రభా ఈ ఆరాధన అంతా పూర్తిగా నీకు మాత్రమే చెందినది, మాకు ఏమీ లేదు. O Lord, that is the truthful worship. అది నిజమైన ఆరాధన. Help us to be worshippers of the Lord in spirit and in truth. ఆత్మతో సత్యంతో ప్రభువుని మేము ఆరాధించువారుగా చేయండి. O Lord, help us to speak about thee, what thou hast done. ప్రభా నీవు చేసిన వాటి గురించి మేము మాట్లాడేవారుగా సహాయం చేయండి. We do pray in the worship worthy name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఆరాధనలకు యోగ్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.